ఆమెను చంపింది ఎవరు? భర్తకు దూరంగా పుట్టింట్లో ఆమె, అప్పుడప్పుడు ఆమె ఇంటికి వచ్చే మొగుడు. ఇదే టైంలో ఆమె డెడ్ బాడీ పొలాల్లో. మరి భర్త ఎక్కడ? ఇలా అనేక ప్రశ్నలు. భర్త హస్తం ఈ హత్యలో ఉందా? భర్త హస్తం లేకుంటే వేరే ఎవరికి ఇలా చేయాలనిపిస్తుంది? లెట్స్ సీ. పోలీసులు అయితే కేసు నమోదు చేసి అన్ని కూపీలాగుతున్నారు. పొలంలో పనిచేసుకుంటున్న మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన కర్నూలు జిల్లా తుగ్గిలి మండలం రాతన కొత్తూరులో జరిగింది. గ్రామానికి చెందిన కాసింబీ కూతురు షేక్ మాబున్నీను 15 ఏళ్ల క్రితం చెన్నంపల్లికి చెందిన అక్బర్ వలీకిచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో మాబున్ని 9 ఏళ్ల క్రితం భర్తను వదిలి రాతన కొత్తూరుకు వచ్చి పుట్టింట్లోనే ఉంటోంది. అప్పుడప్పుడు వచ్చి వెళుతుండే భర్త ఎక్కడంటే అక్కడ తిరుగుతుండేవాడు. ఈ క్రమంలో మాబున్ని వేరుశెనగ పంటకు నీటి తొడ్లు పెట్టేందుకు వెళ్ళింది. ఆ సమయంలో దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపి పరారయ్యాడు. కాసేపటికి పొలానికి వెళ్లిన ఆమె సోదరుడు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించాడు. పరుగున ఇంటికొచ్చి ఎద్దుల బండి తీసుకెళ్లి మృతదేహాన్ని ఇంటికి చేర్చాడు. విషయం తెలుసుకున్న పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్, తుగ్గిలి ఎస్ఐ కృష్ణమూర్తి సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. భర్తనే కత్తితో దాడి చేసి భార్యను అంతమొందించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు అక్బర్ వలీ కోసం గాలింపు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ ఎస్ఐ తెలిపారు.